మంది విద్యార్థులకి డయేరియా సింప్టమ్స్ ఉన్నాయి అని న్యూస్లో రావడంతో ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక 6గురితో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారండి. దాంట్లో మనకి సబ్ కలెక్టర్ తెనాలి, ఆర్జేడి ఎడ్యుకేషన్, డిఎస్ఓ, తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్, తర్వాత మనకి డిఎస్పి గారు, ఇట్లా 6గురిని మళ్ళీ అసలు ఏంటి ఈ ఎస్ఆర్ఎంలో కాలేజ్లో పిల్లల పరిస్థితి ఏంటి, ఎంత విషమంగా ఉంది, లేకపోతే చాలా ఎక్కువగా ఎగ్జాజరేట్ చేసిన ఫిగర్స్ ఇవి, నిజాలేంటి, కంటామినేషన్ ఏదన్నా ఉంటే దానికి సోర్స్ ఏంటి, దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయండి, దాన్ని కంటైన్ చేయండి అని చెప్పి ఒక కమిటీని వేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు పొద్దునే కూడా మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టల్ మెస్ని విజిట్ చేయడము, తర్వాత అక్కడున్న మెడికల్ క్లినిక్ ఏదైతే ఉందో దాన్ని విజిట్ చేయడము, దాని తర్వాత మొత్తం కాలేజ్కైనా వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి ఉంది ఏంటి అని విజిట్ చేయడం, ఈ 3-4 పాయింట్స్ని విజిట్ చేశాము. సో అక్కడ నుంచి కూడా ప్రతి సెంటర్ నుంచి ఫుడ్ శాంపిల్స్ కానీ వాటర్ శాంపిల్స్ కానీ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఫుడ్ ఏదైతే వండుతున్నారో అక్కడ గ్రోసరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అలానే ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళు వండుతున్నారు, అక్కడ పనిచేసే వాళ్ళు ఎలా అన్ని ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారా లేదా, ఎఫ్ఎస్ఎస్ఏ స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అని చెప్పి డీటెయిల్గా కూడా ఇంకా మనకి టీం అక్కడే ఉన్నారండి. 2 టీమ్స్ ఉన్నాయి. సో వాటిని పెట్టి ఆ ఇన్వెస్టిగేషన్ ఆ ఎంక్వైరీ ఆన్గోయింగ్గా ఉంది. అలానే మెడికల్ క్లినిక్ వాళ్ళకి ఏదైతే ఉందో దాంట్లో లాస్ట్ 1 వీక్గా ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు, ఏ సిమ్టమ్స్తో వచ్చారు, వచ్చిన టోటల్ పీపుల్లో ఎంతమంది స్టమక్ పెయిన్, వామిటింగ్, డయేరియా సిమ్టమ్స్లో వచ్చారు, అలాంటి డీటెయిల్స్ కూడా కొంచెం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు వాటర్ అనేది అసలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎలా వస్తుంది, అది సిఆర్డిఏ నుంచి మరియు బయట పురగల నుంచి వాళ్ళు తీసుకున్నారు. సో దాన్ని వాళ్ళు ఇంటర్నల్గా ఏ ప్యూరిఫికేషన్, ఏ ట్రీట్మెంట్ మెకానిజంని ఫాలో అవుతున్నారు, అదంతా కూడా ఎలా చేస్తున్నారని ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో వెళ్ళి చూసాము. ఆ శాంపిల్స్ కూడా తీసుకున్నాము. వేరియస్ పాయింట్స్ ఇన్లెట్స్లో శాంపిల్స్, అలానే అవుట్లెట్ శాంపిల్స్ కూడా తీసుకున్నాము. సో ఏదైతే మనం వాటర్ని వాష్రూమ్స్లో వాడతామో, ఏదైతే వాటర్ని వీళ్ళు తాగడానికి వాడుతున్నారో, ఏదైతే వాటర్ని ఫుడ్ వండడానికి వాడుతున్నారో అన్ని శాంపిల్స్ కూడా తీసుకున్నాము. సో వాటన్నిటిని కూడా ఇప్పుడు టెస్ట్ చేసి మనం రిజల్ట్స్ని అవైట్ చేస్తున్నాము. దాన్ని బట్టి ఎంత మాత్రం అక్కడ మనకి ప్రాబ్లం ఉంది అనేది మనము నిజంగా నిర్ధారించవచ్చు. దాని ప్రకారం మనం కరెక్టివ్ యాక్షన్స్, మెజర్స్ని తీసుకోవడానికి చూస్తామండి. మీరేమన్నా గుర్తించారు? మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు ఏం చెప్పారంటే, ప్రైమరీగా ఎప్పుడన్నా ఇలాంటి ఫుడ్ రిలేటెడ్ సమస్య వస్తే నాన్ వెజిటేరియన్ ఐటమ్స్లో ఉంటాయి కాబట్టి లాస్ట్ 2-3 డేస్గా చికెన్, ఎగ్ అనేది వాళ్ళు తెప్పించడం ఆపేశారు. పూర్వం ఏ వెండర్తో అయితే తెప్పిస్తారో అది కూడా ఫస్ట్ ఇప్పుడు మార్చేశారు. ఇమీడియట్గా అయితే చికెన్, ఎగ్ సర్వ్ చేయట్లేదని చెప్పారు. వాటర్ కూడా వాళ్ళు RO వాటరే ఇస్తున్నాము అని చెప్పారు. అయినా కూడా వాటర్ని మనం మినిమం టెస్ట్ చేయడానికి మనకి H2Sతో టెస్ట్ చేస్తాము, దానికి 48 hours పడుతుంది. సో అందుకని ఇప్పుడు అవైట్ చేస్తున్నాం రిజల్ట్స్. ఇమీడియట్గా అయితే ఎవరైతే పేషెంట్స్ మనకి NRIలో ఒక 2 అడ్మిట్ అయ్యారో వాళ్ళతో ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. సో బయట స్టూడెంట్స్ తిన్నారా లేకపోతే కాలేజ్లోనే తిన్నారా అనేది చూస్తే బయట తిన్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ కాలేజ్లో తిన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో సమస్య ఏదైతే ఉంది అని మనం కొంచెం అనుకోవచ్చు, కానీ ఆరోగ్య పాలైన డేటా ఉంది మేడం.